జడ్జెస్ అందరూ యునిక్ గా ఉండేది. అందరి జడ్జ్మెంట్ డిఫరెంట్ గా ఉండేది. అండ్ యాక్చువల్లీ శ్వేత మ్యామ్ మాకు టీమ్ ఓనర్. సో చాలా కేర్ తీసుకునేవాళ్ళు. ఆఫ్ కోర్స్ ఆవిడ చాలా పెద్ద సింగర్ అండ్ షీ నోస్, ఆవిడ జడ్జ్ కూడా. సో షీ నోస్ మేము ఎక్కడ తప్పులు పాడితే అక్కడ మైనస్ అవుతుంది, ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి మేము ఆడిషన్స్ లో మాకు సాంగ్ అంతా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆఫ్ స్క్రీన్ మెంటర్స్ తో మేము రికార్డ్ పంపించేవాళ్ళం. మా టీమ్ మ్యామ్ కి రికార్డ్ పంపించేవాళ్ళం. ఆవిడ విని కరెక్షన్స్ చేసి మళ్ళీ వాయిస్ నోట్ పంపించేవాళ్ళు. ఇలా ఉన్నాయి కరెక్షన్స్ లేని దగ్గర అప్రిషియేట్ కూడా చేసేవాళ్ళు. ఇది బాగుంది, కంటిన్యూ దిస్ ఆన్ స్టేజ్ అని చెప్పి. సో అలా కరెక్షన్స్ చేసేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు అక్కడే మేము కరెక్ట్ అయిపోయేవాళ్ళం. మా వాయిస్ ట్రైనర్స్ దగ్గర 50% అయిపోయేది ఆల్మోస్ట్. ఇంకా మ్యామ్ దగ్గర కూడా కరెక్షన్ అయ్యేది. సో స్టేజ్ మీద అంతగా